హలో స్టూడెంట్స్. ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్కి ఉన్నటువంటి ఒకటే ఒక భయం ఏంటంటే ఇంగ్లీష్ ఎగ్జామ్లో రైటింగ్ బాగా లేకపోతే మార్కులు తగ్గిస్తారా, సో ఏ విధంగా కరెక్షన్ చేస్తారన్నటువంటి భయం ఉంటుంది. సో ఇది మీకు చూపిస్తున్నటువంటి లాస్ట్ ఇయర్ ఆన్సర్ స్క్రిప్ట్ ఇది. సో ఇక్కడ చూడండి, మీరు రైటింగ్కి ఇంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్నది. కొన్ని క్వశ్చన్స్ విషయంలో అయితే రైటింగ్ అనేది నాట్ ఎట్ ఆల్ ఏ మ్యాటర్. సో మీరు రాసేటువంటి కంటెంట్ కరెక్ట్గా ఉంటే వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్, సో యూ విల్ గెట్ ద గుడ్ మార్క్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఏ విధమైనటువంటి మార్కులు గెయిన్ చేయడం జరిగింది అనేది. సో గ్రామర్ పార్ట్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ పొరపాట్లు లేకుండా ఉండేలాగైతే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంటుంది. సో గ్రామర్ అయితే ఎక్కువ సాధన చేయండి, డెఫినెట్గా మంచి మార్కులు అయితే వస్తాయి. అండ్ మీరు థియరీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాసేటప్పుడు మాత్రం కొంచెం కేర్ తీసుకోండి. మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ అయితే ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా మీకు మంచి మార్కులు అయితే పడతాయి. ఇక్కడ చూశారు కదా, 20th బిట్కి సంబంధించి రాసినటువంటి క్వశ్చన్కి 4కి 4 అయితే వచ్చాయి. అనోటేషన్స్ విషయంలో కూడా మీరు అక్కడ కాన్సెప్ట్ క్లియర్గా, కంటెంట్ క్లియర్గా రాస్తేనే మంచి మార్కులు అయితే వస్తాయి అనమాట. సో ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది రాసినా కూడా ఇర్రెలవెంట్ ఆన్సర్గా క్రైటీరియాగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి రాయడానికి అయితే ట్రై చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అలాంటి నోటిఫికేషన్ అయితే ఎంచుకోండి. థ్యాంక్ యూ. హలో స్టూడెంట్స్. ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్కి ఉన్నటువంటి ఒకటే ఒక భయం ఏంటంటే ఇంగ్లీష్ ఎగ్జామ్లో రైటింగ్ బాగా లేకపోతే మార్కులు తగ్గిస్తారా, సో ఏ విధంగా కరెక్షన్ చేస్తారన్నటువంటి భయం ఉంటుంది. సో ఇది మీకు చూపిస్తున్నటువంటి లాస్ట్ ఇయర్ ఆన్సర్ స్క్రిప్ట్ ఇది. సో ఇక్కడ చూడండి, మీరు రైటింగ్కి ఇంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్నది. కొన్ని క్వశ్చన్స్ విషయంలో అయితే రైటింగ్ అనేది నాట్ ఎట్ ఆల్ ఏ మ్యాటర్. సో మీరు రాసేటువంటి కంటెంట్ కరెక్ట్గా ఉంటే వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్, సో యూ విల్ గెట్ ద గుడ్ మార్క్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఏ విధమైనటువంటి మార్కులు గెయిన్ చేయడం జరిగింది అనేది. సో గ్రామర్ పార్ట్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ పొరపాట్లు లేకుండా ఉండేలాగైతే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంటుంది. సో గ్రామర్ అయితే ఎక్కువ సాధన చేయండి, డెఫినెట్గా మంచి మార్కులు అయితే వస్తాయి. అండ్ మీరు థియరీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాసేటప్పుడు మాత్రం కొంచెం కేర్ తీసుకోండి. మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ అయితే ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా మీకు మంచి మార్కులు అయితే పడతాయి. ఇక్కడ చూశారు కదా, 20th బిట్కి సంబంధించి రాసినటువంటి క్వశ్చన్కి 4కి 4 అయితే వచ్చాయి. అనోటేషన్స్ విషయంలో కూడా మీరు అక్కడ కాన్సెప్ట్ క్లియర్గా, కంటెంట్ క్లియర్గా రాస్తేనే మంచి మార్కులు అయితే వస్తాయి అనమాట. సో ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది రాసినా కూడా ఇర్రెలవెంట్ ఆన్సర్గా క్రైటీరియాగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి రాయడానికి అయితే ట్రై చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అలాంటి నోటిఫికేషన్ అయితే ఎంచుకోండి. థ్యాంక్ యూ.